ఆ సిలబస్‌ని జూసిన నెక్స్ట్ స్టెప్ ఏందంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడాలి. అంటే పాస్ట్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు. ఒక కాంపోనెంట్ చదివాం. పాలిటీలో ప్రియాంబుల్ చదివాం. లేకపోతే ఎకానమీలో ఫిజికల్ పాలసీ గురించి చదివాం. ఈ టాపిక్స్ పైన ఇప్పటిదాకా క్వెషన్స్ ఎట్లా వచ్చినియి? ఏ థీమ్స్ పైన క్వెషన్స్ వచ్చినియి? మొన్న రాజీవ్ సార్ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు పీవైక్యూస్ ఆర్ లైక్ లవ్ లెటర్స్ ఆఫ్ యూపీఎస్సీ అనే టర్మ్ వాడారు. లైక్ ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ టు ద యాస్పిరెంట్స్ ఎవరికైనా గూడా. అంటే ఎక్కడి నుంచి ఏమిస్తాము అనేది దే ఆర్ ప్రీ డిఫైన్డ్. ఆ ఏరియాస్‌ని ఫోకస్ చేయాలి. దాన్ని ఖచ్చితంగా ఆ కోణంలోనే మన ప్రిపరేషన్‌ని ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసే ప్రాసెస్‌లో స్టాండర్డ్ బుక్స్ చదువుతాం. చదివి మనం కోపప్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ, దాంతో పాటు మాక్ టెస్ట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం అంటే టెస్ట్ సిరీస్ అంటున్నాం ఇప్పుడున్న జనరేషన్‌లో. ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది. రాయడం అంటే జస్ట్ ఎళ్లి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం కాదు. రాసిన తర్వాత దాని సెల్ఫ్ అనాలిసిస్ ఎంత టైం పెడుతున్నాం? ఎందుకు కొన్ని క్వెషన్స్ తప్పైతున్నాయి? వెదర్ మీ స్టాటిక్ పార్ట్ స్ట్రాంగ్‌గా ఉందా లేదా? అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వెషన్స్ పోతున్నాయా? కరెంట్ అఫైర్స్ క్వెషన్స్‌లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? సో, మీ వీక్ ఏరియాస్ ఏంది? స్ట్రెంగ్త్ ఏరియాస్ ఏంది అనేది ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కన్సైజ్డ్ నోట్స్. అంటే మనకంటూ ఒక షార్ట్ కన్సైజ్డ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ లాస్ట్ 1 మంత్ బిఫోర్ ఎగ్జామ్, ఓ 20 డేస్ బిఫోర్ ఎగ్జామ్ అన్ని స్టాండర్డ్ బుక్స్‌ని ముందేసుకొని రివిజన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. సో, వేర్ యూ ఆర్ కమిటింగ్ మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ కమిట్ చేసే జోనర్స్‌లోనే, థీమ్స్‌లోనే మనం ఒక షార్ట్ నోట్స్‌ని కంపైల్ చేసి పెట్టుకోవాలి. సో, ఈ ఈ ఎక్సర్సైజ్ అంతా మనం స్వతహాగా చేసుకోగలమా లేదా అనేది ఫస్ట్ అసెస్మెంట్. చేసుకోగలము అంటే యూ కెన్ గో అహెడ్. దానికి సపోర్టివ్ సిస్టమ్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ గానీ, పియర్ గ్రూప్ గానీ, మనకు గైడ్ చేసే మెంటార్ గానీ ఎవరైనా ఉన్నారా లేదా? లేదు అనుకుంటే కొంతమంది కోచింగ్ తీసుకుంటేనే ప్రిపరేషన్ అయిపోయింది అని అనుకుంటాం. బట్ రియల్ ప్రిపరేషన్ స్టార్ట్స్ వన్స్ యూ ఆర్ డన్ విత్ యువర్ కోచింగ్. కోచింగ్ అయిపోయి బయటకొచ్చినాక రియల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితది. సో, ఆ ప్రిపరేషన్ ప్రాసెస్‌లో ఎగ్జామ్ ఓరియెంటెడ్ డైరెక్షన్‌లోకి మనం ఎంటర్ అవుతా ఉండాలి. సో, ఇది మై అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. వెదర్ రూరల్ ఏరియా నుంచి వస్తున్నామా, అర్బన్ ఏరియా నుంచి వస్తున్నామా అనేది సెకండరీ అయితే, ఆపర్చునిటీస్ బట్టి మస్ట్ డూ థింగ్స్ అనేది ఏ యాస్పిరెంట్‌కైనా ఉంటాయి. సో, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్, దెన్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు గెట్ ఇంటు దట్.